నిన్న మనం జ్ఞానమయ శరీర వర్ణనం అనే ఘట్టాన్ని చెప్పుకున్నాం. అంటే లీలాదేవి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది, సరస్వతీదేవి ఎక్కడికి తీసుకువెళ్తోంది. ఆ ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఈ శరీరంతో వెళ్ళలేం, జ్ఞానమయ శరీరంతో వెళ్ళాలి, ధ్యాన శరీరంతో వెళ్ళాలి, చిత్త శరీరంతో వెళ్ళాలి, మనోమయ శరీరంతో వెళ్ళాలి. ఎక్కడ ఉంది ఈ ప్రదేశము అంటే మన హృదయంలోనే ఉంది. ఆ మన హృదయ స్థానం నుంచి కంఠస్థానం వరకు ఉన్న ప్రదేశాన్ని ఆకాశము అని పిలుస్తున్నారు, హృదయాకాశము అంటారు. ఆ హృదయాకాశంలోనే వీరిద్దరూ సంచారం చేస్తున్నారు. ఈ హృదయాకాశం అనేది కూడా మనకు అర్థమయ్యేందుకోసం చెప్పే మాట అంతే. అసలైతే ఇది జ్ఞాన శరీరం. జ్ఞాన శరీరానికి ఇది అది అని చెప్పేవి లేదు, అంతటా ఉంది ఆ జ్ఞాన శరీరం. మనోమయ శరీరం అంతటా ఉంది. మన శరీరం అయితే పాంచభౌతికం కాబట్టి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్తాం, అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అంటాం. మన మనస్సు ఎక్కడైనా ఉంది, అంతటా ఉంది. అటువంటి శక్తి ఆ మనస్సుకు ఉన్నది. ఆ మనోమయ శరీరాన్ని ధరించి వాళ్ళు ఆ ఆకాశంలోకి ప్రవేశించారు, ఆ ఆకాశంలో సంచారం చేస్తూ ఉన్నారు అని అంటూ ఆ ఆకాశాన్ని ఇప్పుడు వర్ణించి చెప్తారు. ఎలా ఉంది ఆకాశము అంటే, ఇది ఆకాశాన్ని దాటి ఉన్న స్థితి కాబట్టి ఆకాశంలో ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నామో అవన్నీ కూడా చూస్తూ వాళ్ళు ప్రయాణం చేస్తారు. అంటే మొన్న మనం చెప్పుకున్నట్టుగా మనం ఫ్లైట్లో వెళ్తూ ఆ ఎయిర్పోర్టు, ఆ ఊరు, ఆ రాష్ట్రము, ఆ దేశము అంతా చూసి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత రాకెట్లో ప్రయాణం చేస్తూ ఉంటే భూమి ఒక చిన్న గోళంలాగా, చిన్న గింజలాగా కనిపిస్తుంది. అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిన వాళ్ళు ఆకాశంలో ఉన్న వాటిని అన్నిటినీ చూస్తూ, గ్రహగోళాలన్నిటినీ చూస్తూ, వీటన్నిటినీ దాటుతూ, దేవతలందరినీ చూస్తూ, సిద్ధులందరినీ చూసి ప్రయాణాన్ని సాగించారు. ఎక్కడ ఇది అంటే ఆకాశంలోనే, హృదయంలోనే. ఆ లీలాదేవి తన హృదయంలో తాను ప్రవేశించింది. అక్కడికి సరస్వతి అమ్మవారు వచ్చింది. వచ్చి ఒక తల్లి కదా బిడ్డని చేయి పట్టుకుని నడిపించినట్టుగా నడిపిస్తోంది. వీటిని చూడు వీటిని చూడు అన్నట్టుగా ఇద్దరు చాలా స్నేహంగా మాట్లాడుకుంటూ, చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఆ సరస్వతీదేవి లీలాదేవి ఇద్దరు కూడా ఆకాశంలో సంచారం చేస్తున్నారు. ఆ సంచార ఘట్టాన్ని మనం మాట్లాడుకుంటూ గగన వర్ణనము అనే ఘట్టాన్ని చెప్తున్నారు. ఇది చాలా కవిత్వంతో నిండి ఉంటుంది. ఎందుకు ఇంత కవిత్వం చెప్పారు ఇక్కడ అంటే, ఆ ఆకాశాన్ని గురించి మనం అలా భావన చేస్తాం. ఆకాశం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. ఆకాశం ఆ ఫోటో పెయింట్ వేసినప్పుడే ఎంతో సంతోషంగా ఆనందంగా చూస్తాం మనం. కొన్ని నక్షత్రాలు, ఏదో కింద సముద్రము, ఆ సముద్రం చుట్టూ కొండలు, ఆ కొండలపైన నక్షత్రాలు, చంద్రుడు, ఇవన్నీ చాలా సంతోషంగా ఉంటుంది మనకి, చాలా ఆనందంగా ఉంటుంది, మనస్సుకి ఆహ్లాదంగా ఉంటుంది. మరి అలా పెయింటింగ్లో చూసినప్పుడే అంత ఆహ్లాదం కలిగితే నిజంగానే ఆ ఆకాశాన్ని చూస్తే, మనం ఇక్కడి నుంచి చూస్తున్న ఆకాశానికే మనం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి టెలిస్కోప్లో ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని చూసి అబ్బా ఏమండి ఇది, ఈ గెలాక్సీ, ఈ బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అంటాం. మరి మనమే ఆ బ్రహ్మాండానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అందువల్ల అది వర్ణన చేసి చెప్పవలసి వచ్చింది. అందువల్ల వాల్మీకి మహర్షి విజృంభించి కవిత్వాన్ని చెప్తారు ఇక్కడ. ఆకాశాన్ని వర్ణన చేయటంలో చాలా అద్భుతంగా వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఆయన సమయం వచ్చింది, ఆయన పని ఇది. వశిష్ఠుల వారు చెప్పారు, ఆ వశిష్ఠుల వారు చెప్పిన దాన్ని కొద్దిగా పొడిగించి దీర్ఘంగా ఆయన ఆ వాల్మీకి మహర్షి ఆకాశాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఆ ఆకాశం ఎట్లా ఉంటుంది అని, ఆకాశంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని, రాత్రిపూట ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, పగటిపూట ఫ్లైట్లో వెళ్తే ఎలా ఉంటుంది, సాయం సంధ్యా సమయంలో ఫ్లైట్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఉదయకాలంలో ఫ్లైట్లో ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కొంతమంది ప్రయాణం చేసిన వాళ్ళకి అనుభవంలో ఉంటుంది. అలా ఆ ఆకాశాన్ని చూస్తూ చూస్తూ మనం ప్రయాణం చేస్తూ ఉంటే పాంచభౌతికంగా ఎంతో ఆహ్లాదం కలుగుతున్నప్పుడు, ఇక ఈ శరీరాన్ని విడిచిపెట్టి, అంటే ఆ శరీరంలోనే మనోమయ శరీరంతో లోనకి ప్రవేశించి జ్ఞానమయ శరీరంతో ఈ ఆకాశాన్ని చూస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది? ఆనందం. అందువల్ల దాన్ని వర్ణన చేసి చెప్తారు. ఇవన్నీ చూసిన తరువాత
అప్పుడు ఆ లీలాదేవి అడిగిన ఆ గుడిసెలో ఉన్న ఆ వశిష్ఠుడి ఆ జీవాత్మని చూసేందుకోసం అక్కడికి వెళ్తారు. అందువల్ల ఈ గగన వర్ణనం యోగాభ్యాసం చేసే సమయంలో, అంటే దీనికి ఎంతో యోగం చేయాలి, ప్రారంభంలోనే అయ్యేది కాదు ఇది. ఆ యోగాభ్యాస సమయంలో చాలా బాగా సాధన చేసినప్పుడు ఆ సాధనా ఫలంగా మనకి అనాహత చక్రం దాటిన తరువాత ఈ ఆకాశ దర్శనం అవుతుంది అని యోగశాస్త్రం చెప్తుంది. ఆ ఆకాశం ఎక్కడి వరకు ఉంది అంటే హృదయ నాడి నుంచి ప్రారంభించి కంఠనాడి వరకు ఆ ఆకాశం ఉన్నది అని యోగశాస్త్రం చెప్తుంది. దాన్ని ఆ యోగశాస్త్రంలో చెప్పిన విషయాల్ని కూడా కలిపి ఇక్కడ వర్ణన చేసి చెప్తున్నారు వాల్మీకి మహర్షి. దీన్ని వశిష్ఠుల వారు చెప్పినట్టుగానే చెప్పాలి, ఎందుకంటే సరస్వతి అమ్మవారు లీలాదేవి చూస్తున్నారు కాబట్టి వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్పారు అని. ఏం చెప్పారు అంటే, సరస్వతీదేవి లీలాదేవి ఇద్దరూ కలిసి చేతులు పట్టుకుని నిదానంగా దూర ప్రదేశాలను దాటారు. అక్కడే ఆ హృదయాకాశంలో లీలాదేవి ఉంది, ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, అక్కడే ప్రయాణం చేస్తోంది. ఎప్పుడు ఈ హృదయాకాశంలోకి రాగల శక్తి లీలాదేవికి వచ్చింది అని సరస్వతీదేవికి తెలిసిందో, ఆమె ఎప్పుడూ మనోమయ శరీరంగా ఉంది, నేను కూడా ఈ లీలాదేవిని కలవాలి అని సంకల్పించింది, అంతే అక్కడికి వచ్చింది. అందుకనే భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎంతసేపు పడుతుంది అనేది పిచ్చి ప్రశ్న. గజేంద్ర మోక్షంలో 1000 సంవత్సరాలు పిలిచినా కూడా రాలేదు. తర్వాత భక్తిగా ఆ పద్మాన్ని తీసి అతి కష్టం మీద నీకు సమర్పిస్తున్నాను అని ఇలా పెట్టబోయాడు. ఆ పుష్పం ఎక్కడ కింద పడిపోతుందో, భక్తిగా భక్తుడు సమర్పించిన పుష్పం కింద పడిపోతుందో అనే గాభరాలో ఆ సెకండ్లో ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆ సెకండ్లో ప్రత్యక్షమై ఆ పడిపోతున్న ఆ పుష్పం కింద ఇలా పాదం పెట్టాడు. ఆ వేళ్ల మధ్యలో పుష్పం ఇరుక్కుంది. ఒక పుష్పాన్ని సమర్పణ చేసిన ఫలము ఆ గజేంద్రుడికి వచ్చింది కాబట్టి వెంటనే తొండం పట్టుకుని పైకి లాగేశాడు. ఇది గజేంద్ర మోక్షం. చాలామంది నాస్తికులు ఆయన అక్కడి నుంచో రావాలట, వచ్చేందుకోసం ఆలస్యం పట్టింది, 1000 ఏళ్ళు పిలిస్తే కానీ రాని భగవంతుడి కోసం ఎందుకు ప్రార్థన చేస్తారని చెప్తారు. అది చాలా పిచ్చి మాట. 1000 ఏళ్ళు అనేది మనకు అర్థమయ్యేందుకోసం చెప్పారంతే. నేను నిజంగా 1000 ఏళ్ళు అరిచాడనే కాదే. 1000 ఏళ్ళు అంటే అంత దీర్ఘకాలం, అంత కష్టాన్ని అనుభవించాడు అని. సరే, కాలం కూడా పట్టి ఉండొచ్చు, అది ఏదో వేరే యుగం కాబట్టి ఆ యుగంలో అంత కాలం కూడా అయి ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ భగవంతుడు వచ్చి రక్షణ చేశాడు అనేది ప్రధానం. అక్కడ భక్తిగా నువ్వు పిలిస్తే వచ్చి కాపాడుతాడు అనేది ముఖ్యం. దాన్ని విడిచిపెట్టి ఎంత దూరం నుంచి వచ్చాడు, ఎన్ని కిలోమీటర్లు పట్టింది, ఎంత పెట్రోల్ అయింది, ఇదే మనం అడిగేది భగవంతుడు వస్తే. ఇది కాదు దాంట్లో ప్రధానమైంది. దానిలో విషయమే వేరే, దాంట్లో ఆయన చెప్పదలుచుకున్న రహస్యమే వేరే. దాన్ని పట్టుకోవాలి మనం, దాన్ని మహాత్ముల ద్వారా సద్గురు ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ సాధన, ఆ ప్రార్థన మనం చేయాలి. అది ప్రధానమైన అభిప్రాయం. ఇక్కడ అలాగే దూర ప్రదేశాలను దాటారు. ఎలా దాటారు అంటే ఇద్దరూ కూడా మనోమయ శరీరాన్ని ధరించి దాటారు. సరస్వతి అమ్మవారిది ఎప్పటికీ మనోమయ శరీరమే. ఆ లీలాదేవి ఇప్పుడు అమ్మవారి కృపతో సాధన చేసి ఆ శరీరాన్ని పొందింది. ఆ శరీరాన్ని పొందింది కాబట్టి అమ్మవారితో ప్రయాణం చేయగలుగుతోంది. కానీ అమ్మవారే నడిపిస్తోంది, అక్కడ ముందుండి తీసుకువెళ్తోంది ఆ ఆకాశంలో. అలా ఆ ఆకాశంలో ప్రవేశించి దూర ప్రదేశాలని దాటారు. మనం చూస్తూ ఉంటాం, శ్రీహరికోటలో రాకెట్ వదిలారు అని చూశారు ఎప్పుడైనా టీవీలో? చూస్తూ ఉండగానే మాయమైపోతుంది అది, అంతే, పైకి లేవటమే కనిపిస్తుంది, తర్వాత తెలియదు మనకి. అంత వేగంగా ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని కిలోమీటర్లు దాటింది అంటే చెప్పలేము. మనం ఈ కంటితో చూడలేము దానికి వేరే మిషన్లు, వేరే వ్యవహారం ఉంది దానికి. అలా ఆ దూర ప్రదేశాలని దాటి ఎక్కడ హృదయాకాశంలో అలా ముందుకు వెళ్ళారు. క్రమంగా ఎత్తైన ప్రదేశాలను ఎక్కుతూ ఆకాశాన్ని చూస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పర్వతాన్ని, ఒక్కొక్క భాగాన్ని దాటుతూ ఎత్తైన ప్రదేశాలని ఎక్కుతూ అక్కడి నుంచి ఆకాశాన్ని చూశారు. ఆ ఆకాశ మండలం ఒకే సముద్రంలాగా విస్తారంగాను, గంభీరంగాను, నిర్మలంగాను, అందంగాను ఉంది. పైనుంచి చూస్తే ఆ ఆకాశమే ఒక సముద్రం. ఆ సముద్రంలాగా చాలా విస్తారంగా పైనుంచి చూస్తే మబ్బులు ఉంటాయి, ఆ మబ్బుల పైన మనం ఉంటాం. ఆ మబ్బులే ఒక సముద్రంలాగా కనిపిస్తూ ఉంటుంది పైనుంచి చూస్తే. మబ్బుల సముద్రం అన్నట్టుగా. ఏది సముద్రమో, ఏది మబ్బులో, ఏది ఆకాశమో తెలియదు, అంతా ఒకటే, ఒకే సముద్రం, ఏక సముద్రంలాగా కనిపిస్తూ ఉంటుంది.
అలా అంత గంభీరంగా వాళ్ళకి ఆకాశ దర్శనం అయింది పైనుంచి చూస్తే. ఇప్పుడు ఆ ఆకాశంలో ఏముందో చెప్పాలి కదా. చల్లని గాలి తాకటం వల్ల హాయిగా సంతోషంగా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ చలి పెరుగుతుంది. ఆ చలిలో అందుకనే ఫ్లైట్ని చాలా భద్రంగా బిగిస్తారు, లేకపోతే అదేమైనా ఓపెన్ అయిపోతే ఆ చలికి చచ్చిపోతాం. అది మైనస్ ఎన్నో డిగ్రీలు ఉంటుంది అది. అటువంటి ఆ హాయి ఆనందము వాళ్ళకి, ఆ సంతోషము అక్కడ కలిగింది. దీంతో మనం పోల్చుకోవాలి, ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు అన్నట్టుగా. ఆ లోపల హృదయాకాశం నుంచి కంఠాకాశం వరకు ఆ ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆహ్లాదకమలం సౌమ్యం శూన్యతాంభో నిమజ్జనాత్ అత్యంత శుద్ధం గంభీరం ప్రసన్నమపి సజ్జనాత్. అది ఎలా ఉంది ఆకాశము అంటే, ఈ మనకు కనిపించే ఈ భూతాకాశము మలంతో, అంటే దానిలో దుమ్ము ఉన్నట్టుగా ఉంటుంది, మేఘాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ఆకాశంలో మాత్రం అది కూడా లేదు. బయట కనిపించే భూతాకాశం కన్నా కూడా నిర్మలమైంది ఇది. అందుకనే దాన్ని వర్ణించి జగత్తు యొక్క శూన్యత అంటే బ్రహ్మభావము అనే నీటి యందు మునక వేసి ఉండటం వల్ల అది చిత్తానికి ఆహ్లాదంగాను, ఇంకా ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత బ్రహ్మే బ్రహ్మ, అంతే బ్రహ్మరసమే మిగిలింది, ఇంక వేరేమీ లేదు. ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆ సముద్రంలో మునిగారు, ఆ సముద్రంలో స్నానం చేశారు. అందువల్ల చాలా సంతోషంగా ఆహ్లాదంగా అతి సుందరమైనదిగాను, సుఖాన్నిచ్చేదిగాను, శుద్ధంగాను, సజ్జనుడి చిత్తం కంటే ప్రసన్నమైనదిగాను ఉంది. సజ్జనుడి హృదయం, చిత్తం, మనస్సు చాలా శుద్ధంగా ఉంటుంది అని చెప్తారు. శాంతంగా ఉంటుంది, అక్కడ ఏ అలజడి ఉండదు అని. ఆ సజ్జనుడి మనస్సు కన్నా కూడా శుద్ధంగా ఉంది ఆ చిదాకాశము, ఆ బ్రహ్మాకాశము. అటువంటి ఆ ఆకాశంలో వీళ్ళు సంచారం చేస్తున్నారు. బ్రహ్మరస సముద్రము ప్రాణులనే అన్ని భ్రమరాలకు ఆనందాన్ని ఇస్తుంది. మనమందరము భ్రమరాల్లాగా. ఒక పండితుడు స్వామీజీ దగ్గరికి వచ్చాడు. స్వామీజీకి ఆ పండితుడు అంటే చాలా ఇష్టం, చాలా మంచి పండితుడు ఆయన. అంటే పండితులు చాలామంది ఉంటారు, అందరూ మంచివాళ్లే, కానీ అనుభవజ్ఞులైన పండితులు కొంతమంది ఉంటారు. ఆ అనుభవం ఉన్న పండితుడు ఆయన అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. స్వామీజీకి ఆయన అంటే చాలా ఇష్టం. ఆయనకి శాస్త్రనిధి కూడా ఇచ్చారు. ఆయన పేరు ఇప్పుడు చెప్పను మీకు. ఎందుకు చెప్పను అంటే, ఆయన పోయి పట్టుకుంటే పాప ఆయన నన్ను వచ్చి పట్టుకుంటారు. స్వామీజీ నా పేరు చెప్పేశారు, నన్ను పట్టుకుంటారు అందరూ అని. ఆయన నిన్ననే మన రాణి దీక్షితులు గారు గుర్తు చేశారు నాకు ఆ మాట. ఆయన స్వామీజీ దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చేప్పటికీ ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఆయనకి ఇది ఇచ్చారు, దాన్ని ఏమంటారు, పట్టుకుని నడుస్తారు కదా, ఒక స్టాండ్ లాగా ఉంటుంది. అంటే కర్ర కాదు, 4 కాళ్ళు ఉండేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని పాపం ఆయన చాలా కష్టపడి అట్లాగే వచ్చారు. అయ్యో ఎందుకు వచ్చారు మీరు ఇలా పరిస్థితుల్లో, ఇంట్లోనే ఉండొచ్చు కదా, విశ్రాంతి తీసుకోవచ్చా అంటే ఆయన అంటాడు, లేదు స్వామీజీ ఇప్పుడే మిమ్మల్ని చూడాలి, ఎందుకంటే నేను ఇప్పుడు షట్పది అయ్యాను అని చెప్తున్నాడు. షట్పది అంటే తెలుసా మీకు? షట్పది అంటే భ్రమరము. షట్పది అంటే 6 కాళ్ళు ఉన్న భ్రమరము అని అర్థం. 9కి 6 కాళ్ళు ఉంటాయి కదా. విష్ణు షట్పది స్తోత్రము అనే స్తోత్రం ఉంది, చాలా అద్భుతమైన స్తోత్రం అది. మేమందరము నీ పాద పద్మాల రసాన్ని తాగాలి అని ఆశపడే భక్త షట్పదులము అని ప్రార్థన చేస్తారు అక్కడ విష్ణు షట్పది స్తోత్రంలో. నీ పాద పద్మ రసాన్ని తాగాలి మేము, అందుకే మేము 9లం. నేను ఎప్పుడు షట్పదినయ్యాను అని ఆయన చెప్పటం చూడండి. అంటే ఆయన కలిగిన కష్టాన్ని కూడా ఆయన ఎట్లా చూశాడు. ఈ 4 + 2 6 కాళ్ళు వచ్చాయి కదా ఇప్పుడు నాకు. ఈ 6 కాళ్ళు పెట్టుకుని నేను మీ దగ్గరికి 9లాగా వచ్చాను, నన్ను అనుగ్రహించండి అని. ఎంత మంచి మాట అది. అప్పటికప్పుడు వచ్చింది ఆయనకి. అనుభవజ్ఞుడైన మాట అది, అనుభవంతో కూడిన మాట అది. అట్లా చూస్తే అంటే మనం షట్పదులు అవ్వాలి, ఫ్రాక్చర్ చేసుకుని పట్టుకోవాలని కాదు. మన మనస్సు షట్పది అయితే కూడా చాలు. మనం అట్లాగే ఏదో కావాలనే కాళ్ళు విరుచుకుని పట్టేసుకుని 6 షట్పది అయిపోయారంటే కాము, ఏడుస్తాం మనం. అది నిజంగా మన మనస్సులో ఉండాలి. వచ్చిన కష్టము దాన్ని ఎలా చూస్తాము అనేది నిజంగా మన మనస్సులో ఉండాలి. ఆయన అందుకనే ఆ కష్టంలో కూడా వచ్చాడు. ఒక కాలు కింద పెట్టలేకపోతున్నాడు ఆయన, అంత బాధ ఆ కాలుకి. అలాగే కుంటుకుంటూ కష్టపడి నడుచుకుంటూ వచ్చి షట్పది అయ్యాను అంటే అప్పుడు ఈ మాట చెప్పారు. నేను అలాగే పాద పద్మాల దగ్గరికి వచ్చిన షట్పది కదా ఆయన, గురు పాద పద్మాల దగ్గరికి వచ్చిన షట్పది అయ్యాడు, భక్త షట్పది అయ్యాడు ఆయన.
అలా ఈ బ్రహ్మరసం అనే ఈ సముద్రంలో మునక వేయటం అనేది యోగులు, సాధకులు, భక్తులు అయిన ఆ షట్పదులకి చాలా నచ్చుతుంది, అందరికీ కూడా. ఎందుకంటే అందులో ఉన్న ఆనందం, అందులో ఉన్న సంతోషం అటువంటిది. భ్రమరాలకి, సమస్త ప్రాణులకు ఆనందాన్ని ఇస్తుంది. అందుకనే బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అధికారి అనేవాడు లేడు. అన్ని శాస్త్రాలకు అధికారి ఉండాలి. దీనికి ఎవరు అధికారి అని, ఈ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎవరు అధికారి? ఏం అధికారం? ఎంబీబీఎస్ చేయాలంటే ఏం అధికారం? ఎంట్రన్స్ రాయాలి, ఎంట్రన్స్లో పాస్ అయి ఉండాలి, వాడే ఎంబీబీఎస్ చేస్తాడు. లేదా ఆయా దేశాల్లో ఏ ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని పాటించి ఉండాలి. 10th అయి ఉండాలి, ఇంకోటి ఏదో పీయూసీ అయి ఉండాలి, తర్వాత ఎంట్రన్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఇవన్నీ అయినా డబ్బులు బాగుండాలి ఈ కాలంలో అయితే, అది వేరే విషయం అనుకోండి. ఇవన్నీ యోగ్యతలు ఉంటే ఎంబీబీఎస్ చేస్తారు కదా. అలాగే ప్రతి దానికి ఒక్కొక్క అధికారి. కానీ ఈ బ్రహ్మశాస్త్రంలో మాత్రం అధికారి అనేది లేదు. ఎవరు అధికారి? కుక్క, నక్క, తేలు, పాము, పశువు, పక్షి ఏదైనా బ్రహ్మరసాన్ని పొందొచ్చు ప్రపంచంలో. ఎందుకని? అంతా బ్రహ్మే అయి ఉంది కాబట్టి. అందుకని అధికారి అనేది లేదు. మరి పశువులు, ప్రాణులకే అధికారం ఉంది అంటూ ఉంటే మనుష్యులకి ఏం చెప్పాలి? ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఇదంతా తేడా లేనే లేదు. బ్రహ్మరసంలో ఈ తేడా లేదు. ఎందుకని అంటే సమస్త ప్రాణులకు ఆనందాన్ని ఇచ్చే రసం అది. అందుకని అందరూ తెలుసుకోవచ్చు, అందరూ తెలుసుకోవాలి ఈ జ్ఞానాన్ని అని. అందరికీ అధికారం. ఎందుకు అందరికీ అధికారం అంటే అందరి సొత్తు ఇది. అందరూ తామే అయి ఉన్నారు, అదే అయి ఉన్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. అధికారి అనే మాట లేదు. అందుకనే ఎవరు అధికారి అని చెప్పలేం. ఎందుకంటే ఇది స్వానుభవంతో తెలియాల్సింది కాబట్టి, గురువు యొక్క కృపతో, వేదాంత వాక్య విచారణతో తెలియాల్సిన రసము, జ్ఞానము కాబట్టి దీనికి అధికారి అనేవాడు లేడు. ఎంత అద్భుతమైంది చూడండి. ప్రపంచంలో ఇంకా ఏ శాస్త్రము, ఏ పదవి ఇటువంటిది లేదు. అన్నిటికీ అధికారం అనేది ఉంటుంది. యోగానికి కూడా అధికారి అనేది ఉంటుంది. కానీ జ్ఞాన మార్గంలో మాత్రం అధికారి అనే ప్రశ్న లేదు. ఎవరైనా, ఏ అక్షరము రానివాడైనా సరే బ్రహ్మరసాన్ని పొందొచ్చు. ఎంత హీనుడైనా, ఎంత నీచుడైనా, ఎంత పాపాత్ముడైనా సరే వాడిని వాడు మార్చుకుంటే బ్రహ్మరసాన్ని పొందొచ్చు. ఆ పాపాత్ముడికి అలాగే వస్తుంది అనే అభిప్రాయం కాదు, అది పోగొట్టుకుంటే వచ్చేస్తుంది. కానీ పాపాత్ముడికి అన్ని రకాలుగా అధికారాలు ఇస్తారా ప్రపంచంలో? ఇవ్వరు. కానీ అదే వాడు ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని ఆ జ్ఞానాన్ని పొందితే వాడు కూడా ఆ రసాన్ని అనుభవించవచ్చు. ప్రపంచంలో ఎటువంటి శాస్త్రము మరొకటి లేదు. అధికారి ప్రమేయం లేని శాస్త్రం ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? అధికారితో సంబంధం లేని పదవి ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? ఎక్కడా లేదు. ఊరికే మాటలు చెప్తారంతే. కానీ ఈ బ్రహ్మరసంలో మాత్రం అందరూ అధికారులే. ఇది అందరికీ కావాల్సిందే. అందుకనే పిల్లలు ఈ బ్రహ్మరసాన్ని తాగినట్టుగా కథలు, చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు ఈ బ్రహ్మరసాన్ని అనుభవించినట్టుగా కథలు, పెద్దవాళ్ళు కూడా ఈ బ్రహ్మరసాన్ని అనుభవించినట్టుగా కథలు, పశుపక్ష్యాదులు కూడా ఈ బ్రహ్మరసాన్ని అనుభవించినట్టుగా కథలు. కామధేనువు, కొన్ని పక్షులు, గరుత్మంతుడు, వీళ్ళందరూ అంటే ఎటువంటి వారికైనా కూడా అందేది ఇది. ఎటువంటి వారైనా పొందవచ్చు దీన్ని. అటువంటి బ్రహ్మరసం ఇది. దీనిలో అందరికీ ఆనందమే ఆనందము, అందరికీ సంతోషమే సంతోషం. అలా ఆ లీలాదేవి, సరస్వతీదేవి ఇద్దరు కూడా మధ్య మధ్యలో సుమేరు శిఖరం అనే మేఘం యొక్క ఖండాలలాగా సువిశాలము, నిండు అయిన చంద్రోదయంలాగా నిర్మలమైన సుధాలయంలో, సుధాలయం అంటే ఏమిటి? దేవతల భవనము. ఇంద్రసుధాదులు అని ఒక సందర్భంలో హనుమాన్ చాలీసా తెలుగులో స్వామిజీ వారు చెప్పారు. సుధా అంటే దేవతలు, అమృతము అని అర్థం. సుధాలయం అంటే దేవతల భవనాలు. అక్కడ ఆ దేవతల భవనాల్లో మధ్య మధ్య విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళారు. అది లోపల జరుగుతున్న ప్రయాణం. మన ఆకాశంలోనే దేవతా భవనాలు, మన ఆకాశంలోనే, మన హృదయంలోనే సమస్త బ్రహ్మాండాలు. సిద్ధ గంధర్వ మందారమాలల పరిమళాలను మోసుకుని వచ్చే మధురమైన గాలులను ఆస్వాదిస్తూ తరువాత వారు చంద్రమండలాన్ని దాటి ఆనందించారు. చంద్రమండలం అంటే మనకి కనిపించే చంద్రుడు, ఆ చంద్రుడికి సంబంధించిన మండలము అని కాదు. ఈ చంద్రమండలం వేరే, యోగశాస్త్రంలో చెప్పే చంద్రమండలం. ఆ చంద్రమండలాన్ని దాటి ఆనందించారు, సంతోషించారు. యోగశాస్త్రంలో 3 చంద్రులు కలుస్తారు మనకి.
చక్ర ప్రయాణం చేసేటప్పుడు ఆ చక్రాన్ని భేదం చేసుకుని వెళ్ళేప్పుడు 3 సార్లు చంద్ర దర్శనం అవుతుంది. ఆ ఒక్కొక్క చంద్రమండలానికి చాలా భేదాలు ఉన్నాయి, భిన్నాలు ఉన్నాయి. ఒకసారి శివుడి నెత్తి మీద కనిపించే చంద్రుడు, ఇంకొకసారి ఆ చంద్రుడిని కూడా దాటి ఉన్న మరి ఒక చంద్రుడు, ఇంకొకసారి పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారి నెత్తి మీద ఉండే చంద్రుడు, ఆ సహస్రాలలో ఉండే ఆ యోగిని మాత, ఆ తల్లి శిరస్సు మీద ఉండే చంద్రుడు, ఆ చంద్రుడిని దాటి వెళ్ళిన స్థితి అని మన భావన కోసం యోగశాస్త్రంలో చెప్తారు. ఇలా ఈ స్థితుల్ని మనం దాటి వెళ్ళాము అని. అది దాటినప్పుడు తెలుస్తుంది. ఏదో ఊరికి దాటాను అనుకోవటం కాదు. దాటినప్పుడు ఎలా ఉంటారో కూడా అది ఎవరికి వాళ్ళకి అనుభవం అవుతుంది. వాళ్ళని చూసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అని, కొంచెం యోగశాస్త్రంలో పరిచయం ఉన్న వాళ్ళు అయితే. అలా ఆ చంద్రమండలాన్ని దాటి వాళ్ళు ఆనందించారు. ఎండ వేడిమి ఎక్కువ అయిందని గమనించి ఆ చంద్రమండలాన్ని దాటిన తర్వాత ఇంకా సూర్యమండలం దగ్గరికి వచ్చారు. వారు మెరుపులనే ఎర్ర కలువలతో కూడినది, సరస్సులాగా నీటితో నిండి ఉన్నది, మెల్లగా పోతున్నది, చక్కనైనది అయిన మేఘమండలంలో స్నానం చేశారు. ఆ వేడిని తగ్గించుకోవటానికి మేఘమండలంలో స్నానం చేశారు. వారు 2 భ్రమరాలలాగా, ఆ సరస్వతీదేవి లీలాదేవి 4 దిక్కులలోనూ ఉన్న హిమవత్ పర్వతము, కైలాస పర్వతము మొదలైన పర్వతాలనే సరోవరంలోని తామర తూళ్లలో విహరిస్తూ సంచరిస్తూ స్నానం చేశారు. అంటే ఆ పర్వతాలని దర్శనం చేశారు అని అర్థం. అలా వాళ్ళ ప్రయాణం సాగుతోంది ఆకాశంలో. అది మహాకాశం, చిదాకాశం. ఆకాశగంగా ప్రవాహంలో తడిసిపోయారు. గంగకి త్రిపథగా అని పేరు. త్రిపథగా అంటే 3 మార్గాల్లో ప్రవహిస్తుంది అని అర్థం గంగా నది. మొదటి మార్గం స్వర్గలోకం, దేవలోకం. రెండవ మార్గం భూమి, భూలోకం. మూడవ మార్గం పాతాళ గంగా. ఈ 3 విధాల్లోనూ 3 మార్గాల్లోనూ ప్రవహిస్తుంది. కాబట్టి గంగే 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 అని స్మరణ చేస్తూ స్నానం చేయాలి. 3 సార్లు గంగానామ స్మరణ చేసి స్నానం చేయాలి. చేస్తే మనం త్రికరణాలతో చేసిన పాపాలు పరిహారం అవుతాయి. పరిహారం చేసుకుంటున్నాను అని భావన చేస్తూ చేయాలి. త్రికరణ దోషాలు, త్రికరణంగా నేను చేసిన పాపాలు పరిహారం అయిపోవాలి అని హరహర గంగే హరహర గంగే హరహర గంగే అని స్నానం చేస్తారు. ఇది ఉత్తర భారతదేశంలో ఉన్న సంప్రదాయం. త్రిపథగా ఆ గంగానది స్మరణ, ప్రాతకాలంలో గంగానది స్మరణ చాలా మంచిది. ఆ గంగానదిని అక్కడ ఆ స్వర్లోక గంగ, ఆ గంగానదిని వాళ్ళు చూశారు. అక్కడ ఆ గంగానదిలో స్నానం చేశారు. గాలిలో తిరుగుతూ మేఘాలనే సమూహాలు ధారాగృహాలని భ్రమించి విహరించారు. ధారాగృహాలు, దీని గురించి కాళిదాసు చాలా అద్భుతంగా వర్ణన చేశారు కావ్యాల్లో. ధారాగృహం, ఈ కాలంలో భోగం సుఖం అనుకుంటాం, సుఖం లేనే లేదు. ఆ కాలంలో ఉండే సుఖం ఈ కాలంలో లేదు. మజ్జిగ తీసుకున్నాం, వెన్న ఉండదు. ఇది వెన్న తీసేసిన మజ్జిగ, అదేం చప్పటి నీళ్ళు, అదే మజ్జిగ ఎట్లా అవుతుంది? ఏదో ఇంకోటి ఏదో తీసుకున్నాము, అది బియ్యమే తీసుకోండి, పాలిష్డ్ బియ్యం, దాని మీద ఉండాల్సిన పదార్థమే లేదు. మనం ఏం తింటున్నాం? సున్నం తింటున్నట్టు లెక్క అంత. దాని మీద కొంచెం సున్నం పూసి, ఇది మనం తెల్ల తెల్లగా కనిపిస్తే మహాభోగం అనుకుంటాం. కానే కాదు. ఆ పొట్టు ఉంటేనే బియ్యం, ఆ పొట్టు కోసమే బియ్యం. లోపల ఉంది అదేమిటి? ఉరికే కడుపు నిండటానికి అంతే. ఆ పొట్టే మనకి శక్తిని ఇచ్చేది, ఆ ఫైబరే మనకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేది. అది లేకుండా తింటూ మనం ఇదే భోగం అనుకుంటున్నాం. అసలు ఈ కాలంలో భోగం లేనే లేదు, సంతోషం సుఖం అనేది లేనే లేదు. ఆ కాలంలో ఉండేది, పూర్వకాలంలో. ఇప్పుడు ఊరికే భ్రమలో ఉన్నాం అంతే. సుఖం అనుకుంటున్నాం, సుఖం కాని దాన్ని సుఖం అనుకుంటున్నాం. ఆ కాలంలో ఉండేది సుఖం. ఎట్లా అంటే ధారాగృహాలు అని చెప్తారు. ధారాగృహాలు అంటే కింద లేయర్స్ట, అంటే గ్రానైటు, దానిపైన ఇంకొక విధమైన ఏదో చల్లటి వాతావరణాన్ని ఇచ్చే ఒక రాయి, దానిపైన ఇంకొక రాయి, ఇట్లా గ్యాప్లు ఇచ్చి రాళ్ళు పెట్టి పైన మార్బల్. దీనిలో ఈ నీరు రొటేట్ అవుతూ ఉంటుంది. ఎంత చల్లగా ఉంటుంది చూడండి. కింద నుంచి పైన అక్కడక్కడ మనం షవర్ బాత్ అంటారే, అట్లా పూర్తి ఆ రూఫ్కే అక్కడక్కడ చిల్లు, సహస్రధార పాత్రలాగా. దాని నుంచి పైన ఏదో చలవనిచ్చే ఆ శిలల్లో పారుతున్న నీరు, ఆ నీరు ఇట్లా వచ్చి దీని నుంచి తుంపలుగా పడుతూ ఉంటుంది. చుట్టూ వచ్చే గాలి అది మెల్లగా మన మీద వేస్తూ ఉంటుంది. ఏ ఏసీ రూము పనికిరాదు. దీన్ని ఇంకా బ్రహ్మాండంగా వర్ణన చేశారు. నేను కొద్దిగానే చెప్పాను మీకు. ఇది ధారాగృహం అంటారు దీన్ని. అక్కడికి వెళ్తేనే ఏదో వేరే మనం ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. అలా పూర్వకాలంలో ఇళ్లలో సెటప్ చేసుకునేవాళ్ళట.
వాళ్ళ ఇల్లు నిర్మాణం అట్లా ఉండేది. ఇది వేసవి కాలంలో ఉపయోగించే గృహం, ఇది ధారాగృహం. మామూలు రోజుల్లో ఉంటే జలుబు చేస్తుంది అంతే. వేసవికాలంలో ఒకసారి అక్కడికి వెళ్ళొస్తే 10 నిమిషాలు రోజంతా చల్లగా ఉంటుంది. అటువంటి గది అది, ఆ ధారాగృహం అంటారు దాన్ని. అట్లా వర్ణన చేశారు కాబట్టి చెప్పాను మీకు. ధారాగృహాలు అని భ్రమించి అక్కడ విహరించారు వాళ్ళు. తతో మధురగామిన్యౌ విశ్రామ్యంత్యౌ స్వశక్తితః శూన్యే దదృశతుర్వ్యోమ మహారంభాతి మంథరం. తరువాత అందమైన ఆ స్త్రీలిద్దరూ తమ శక్తి కొద్దీ శూన్య మార్గంలో ప్రయాణం చేస్తూ అక్కడక్కడ విశ్రమిస్తూ భువనాలను రచించేందుకై జరుగుతున్న అతి కష్టమైన సంక్షోభాన్ని చూడసాగారు. అక్కడికి వెళ్ళారు. అంటే ఎక్కడైతే ఆ ఒక స్పందన కలిగి ఆ స్పందన నుంచి పరమాత్మ నుంచి విడిపోయిన ఆ జీవాంశ ఎక్కడైతే సృష్టి కోసం సంకల్పం చేస్తుందో, ఎక్కడైతే ఈ సృష్టికి సంబంధించిన మూల సంకల్పం దాగి ఉందో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళారు. సంక్షోభం అది, సృష్టికి కావాల్సిన సంక్షోభం. లేని సృష్టిని వీడు రాని సృష్టిని భ్రమించి ఊహించి కల్పించుకోవాలి. అటువంటి సంక్షోభం జరిగే చోటది. అక్కడికి వెళ్ళారు వాళ్ళు. ఇది ఎక్కడ ఉంది మనలో అంటే అది ఎవరు చెప్పలేరు. ఈ హృదయాకాశంలో ఎక్కడ ఉంది ఇది, ఈ స్థానం ఎక్కడ ఉంది ఎవరు చెప్పలేరు. ఒక చోట ఎక్కడో అహం అనేది పుడుతోంది. ఎక్కడో పుట్టి మొత్తం శరీరానికంతా వ్యాపించి ప్రపంచమంతా వ్యాపించి నేను 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 అని చేస్తోంది. ఇది చాలా సంక్లిష్టమైన ప్రదేశం. అది అక్కడ కలిగే ఆ ఒక చిన్న స్పందన, ఆ స్పందన నుంచి వచ్చే తరంగాలు, అది చాలా ఒక సంకుచితమైన ప్రదేశం. అది అక్కడికి వెళ్ళారు వాళ్ళు. అతి కష్టమైన సంక్షోభాన్ని కలిగించే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చూస్తున్నారు ఏం జరుగుతోంది అని. ఎట్లా వెళ్ళారు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. మనస్సే. ఏదో వాళ్ళిద్దరూ అక్కడ శరీరాన్ని ధారణ చేసి దూరంగా ఉండి చూస్తున్నారని కాదు, మనస్సుతోనే ఇదంతా ఊహ జరుగుతోంది. మనస్సుతో జరుగుతోంది అంటే మనకు అర్థం కాదు, అందుకనే ప్రయాణం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అదృష్టపూర్వమన్యోన్యం సర్వ సంకట కోటరం అపూర్యమాణమాశూన్యం జగత్కోటి శతైరపి. అది ఎట్లా ఉంది అంటే ఆ ఆకాశదేశ మధ్య భాగంలో అనేక లోకాలు ఒకదాని తరువాత మరొకటి వ్యాపించి ఉన్నాయి. అంటే ఏదో దూరంగా కాకుండా ఏదో ఒక పాత్ర మీద ఇంకొక పాత్ర పేర్చినట్టుగా లోకాలన్నీ వాళ్ళకి వరుసగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నది ఇంతే భాగం, హృదయం నుంచి కంఠం వరకు. అక్కడ ఆ లోకాలన్నిటినీ దర్శనం చేస్తున్నారు. అక్కడ కోటి కోటి జగత్తులు ఉన్నా కూడా అది నిండిపోకుండా ఉంది. మొత్తం మీ సృష్టిలో ఉన్న అన్ని భువనాల్ని అక్కడ చేర్చండి, కానీ అది శూన్యంగానే కనిపిస్తుంది. ఇంతేనా అని అనిపిస్తుంది. అంత స్థలం ఉంది అక్కడ, అంత ఆకాశం ఉంది అక్కడ. అందుకనే ఇంత సృష్టి మనకు కనిపిస్తోంది. మన శరీరంలోనే ప్రపంచం అంతా ఉంది. మన శరీరంలోనే జీవులందరూ ఉన్నారు. ఎవరినైనా చూసి మనకి కోపము ద్వేషము కలిగింది అంటే మన శరీరంలో ఏదో ఒక రక్త కణంలో ఏదో మార్పు వచ్చింది అని అర్థం. ఇదే లోపల జరిగేదే బయట జరుగుతోంది. లోపల మనకి ఆనందం కలిగితే బయట కూడా ఆనందమే చూస్తాం మనం. అంటే ఈర్ష్యా ద్వేషాల వల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎవరినైనా చూసి మనకు అసహ్యము కోపము ద్వేషము ఇవన్నీ వచ్చాయి అంటే మనలో అటువంటి కణం ఏదో చేరింది అని అర్థం. మన ఆరోగ్యం దెబ్బతింటోంది అని అర్థం, మన ఆరోగ్యం పాడవుతోంది అని అర్థం. వాళ్ళు మాకు మోసం చేశారు కదా, వాళ్ళ నుంచి మేము మోసపోయాం కదా, ఇవన్నీ మాటలు ఆధ్యాత్మికంలో కాదు. ఎన్ని రోజులు మోసపోయాం మనం? జీవితం ఎంతకాలం? కానీ తర్వాత ప్రయాణం ఉంది కదా. ఈ శరీరం అయిన తర్వాత ఎంతో ప్రయాణం ఉంది కదా. ఈ శరీరం ముందు కూడా ఎంతో ప్రయాణం చేసి వచ్చాం కదా. ఈ అల్పమైన 20-30 సంవత్సరాల కోసం ఎందుకు తన్నుకోవటం మనం? అదే పోనీ ఆ ఈర్ష్య అసూయ ద్వేషాలు వదలటం కష్టంగా ఉంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అంతే. ఆ శరీరంలో అన్నన్ని రక్త కణాలు అవే జీవులు అంతే. అదే అక్కడ జరుగుతోంది, లోపలదే బయట జరుగుతోంది అంతే. ఎంతమంది ఎన్నెన్ని జీవులు ఆ ఎన్నెన్ని లోకాలు ఉన్నాయో బయట అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అందుకనే వాటినే లోపలే చూపిస్తూ ఉన్నారు మనకి. అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనలో ఏదైనా ఒక అపాయకారి అయిన ఏదైనా భావన వచ్చింది అంటే మన ఆరోగ్యము దెబ్బతింటోంది అని అర్థం. కోపంతో హార్ట్ ఫెయిల్ అవుతుంది, ఈర్ష్యాద్వేషాలతో కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఇలా ఒక్కొక్క
ఏహ్యమైన అసహ్యమైన భావానికి ఒక్కొక్క అవయము దెబ్బతింటుంది అని చెప్పారు. ఇప్పుడు సైన్స్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సైన్స్ వాళ్ళు అదే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మనకు తెలియక దాని ప్రభావం మన శరీరం మీద, శరీరంలో ఉన్న అవయవాల మీద పడుతూ ఉంటుంది. ఇది పోవాలంటే మందు లేదు దీనికి. మందు వేసుకుంటే నిద్ర వస్తుంది అంతే. వాళ్ళు మహా అయితే నిద్ర టాబ్లెట్ ఇస్తారు, ఆ సమయంలో మర్చిపోయి ఉంటావు, లేవంగానే మళ్ళీ మొదలవుతుంది. ఇది పోవాలంటే నువ్వు ఆధ్యాత్మిక సాధనే చేయాలి. ఇది పోవాలంటే ప్రాణాయామమే చేయాలి. ఇది పోవాలంటే గురు మార్గంలోనే నడవాలి. దాంతోనే పోతుంది ఇది. దీనికి వేరే మందు లేదు. దీనికి పెద్ద రోగాలు ఇవి, భయంకరమైన రోగాలు. ఈ జన్మ అయిపోయిన తర్వాత కూడా ఏడ్పించే రోగాలు ఇవి. అది విచిత్రం. అందుకని అదే భవరోగం అంటే. ఈ భవంలో, ఈ సంసారంలో, ఈ సృష్టిలో పుట్టే రోగాలు ఇవన్నీ కూడా. సృష్టి అయిపోయినా కూడా, అంటే ఈ శరీరం అయిపోయినా కూడా మనల్ని హింసించే రోగాలు ఇవి. ఎటువంటి రోగానికి మందు వేసుకోవాలి మనం? ఎప్పటికీ మనకి రోగం రాకుండా ఉండేటువంటి మందు వేసుకోవాలి కదా. అటువంటి మందు అయితే చాలా మంచిది మనకి. అటువంటి మందు ఏది అంటే అంతే గురువాక్యం. అదే మందు. దాన్ని పట్టుకుని ఆ మార్గంలో నడువు నువ్వు, మంచిదవుతుంది, రోగం రాకుండా ఉంటుంది. లేకపోతే మనం మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము అని అర్థం. ఇక్కడ అటువంటి ఆ ప్రదేశంలో అక్కడ కోటి కోటి జగత్తులు ఉన్నా కూడా అది నిండిపోకుండా ఉంది అని చెప్పుకున్నాం మనం. అది అంత విశాలంగా ఉంది. ఇంకా చాలా చోట్ల శూన్యంగానే ఉంది. ఇవన్నీ నిండినా కూడా ఇంకా ఎంతో ప్రదేశం ఉంది అక్కడ. అటువంటి ఆకాశం అది. వారు ఇదివరకు అటువంటి ప్రదేశాన్ని చూసి ఉండలేదు. అటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు చూస్తున్నారు. అటువంటి ఆకాశాన్ని చూసి ఉండలేదు. సరస్వతీదేవి చూడలేదా అని కాదు, ఆమె చూసింది ముందే, కానీ లీలాదేవితో కలిసి చూడలేదు అని అర్థం. అందుకనే వాళ్ళిద్దరూ ఇటువంటి ప్రదేశాన్ని చూడలేదు అని చెప్పారు. సరస్వతి అమ్మవారికి తెలీదా ఈ ఆకాశాన్ని గురించి? ఆవిడికి తెలుసు. కానీ లీలాదేవి మహారాణి అయినా కూడా, ఆవిడ అంత యోగశక్తి ఉంది ఆవిడికి, ఆవిడ కూడా చూడని ఆకాశాన్ని ఇప్పుడు సరస్వతీదేవి చూపిస్తోంది అని అర్థం. దాని పై భాగాలలో చిత్ర విచిత్రంగా శోభించే భూలోకాలు ఎన్నో వచ్చి పడుతూ ఉన్నాయి. భూలోకాలు మనకు ఒకటే అనుకుంటాము, అక్కడ అనేక భూలోకాలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ చర్చ ఉంది సైన్స్లో, భూలోకం ఒకటేనా, ఇటువంటి లోకాలు ఇంకా ఉన్నాయా అని వెతుకుతున్నారు. ఇంకా వెతికి ఏదో వేరే గ్రహం ఒకటి దొరికింది అంటారు, రేపు దొరకలేదు అంటారు, ఎల్లుండి మళ్ళీ బయటపడింది అంటారు. సైన్స్లో రకరకాల పాపం వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. అదొక పని. అది మనిషి ఏదో ఒక పని చేస్తూ సాధన చేస్తూ ఉండాలి. కాబట్టి దానివల్ల మరి ఎంత ప్రయోజనం, ఏం ప్రయోజనం అని ఇప్పుడే చెప్పలేము. దాని ప్రయోజనాలు నిదానంగా తర్వాతి కాలంలో తెలుస్తాయి. అందుకనే ఋషులు ఏం చేశారంటే జ్ఞాన దృష్టితో ఏది మనకి చాలా ప్రధానమో దాన్ని చూసి చెప్పారు. ఇది అయిపోయింది, ఖోజనాతో హోగయా, ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఖోజన నహి హే అభి, ఇది చాలు అని నవగ్రహాలు తీర్మానం చేసి పెట్టారు. పాపం సైంటిస్టులు ఇంకా వెతుకుతూ అక్కడికి ఎక్కడికో ఇంకో చోటికి వెళ్తారట. అది ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో వెళ్ళి ప్రయాణం చేసి, మంచిదే అలా వెళ్ళి అది కనుక మనకి మెసేజెస్ పంపిస్తే అవి విని పేపర్లో చదివి సంతోషిద్దాం మనం అందరం కూడా. అంతకన్నా మనం చేసేది ఏముండదు. అంటే దానివల్ల ఏదో మనిషికి ఉపయోగం అంటే ఇంకొక ఏదో భోగ వస్తువు పుడుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఇంకొకటి మన పనుల్ని సులభం చేసుకునేది ఇంకో వస్తువు ఒకటి పుడుతుంది అంతే. శాటిలైట్లు వచ్చిన తర్వాత ఫోన్లు పుట్టినట్టుగా ఇంకొక భోగ వస్తువు ఏదో పుడుతుంది. ఆధ్యాత్మిక పరంగా ఇట్లా వెతుక్కుంటూ పోవటంలో వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఎన్ని గోళాలు ఉన్నాయి, ఎటువంటి ప్రశ్నలు వేయద్దు సద్గురువుల్ని. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఏం చేస్తావు తెలుసుకుని? నన్ను అడిగావు ఎన్ని నక్షత్రాలు, 252 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని చెప్తాను నేను. ఏమిటి ప్రయోజనం? నాకు తెలియదని చెప్పకూడదు కదా. మీరు సంఖ్య అడిగారు, అందుకనే కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి మొత్తం నేను ఇప్పుడే కౌంట్ చేసి వచ్చాను, 251 అనుకుంటా. లేదు ఇంకోటి పుట్టింది, 52 కోట్లు. ఏమిటి దానివల్ల? ఈ సంఖ్య వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? నాకు అర్థం కాలేదు. అందుకనే సద్గురువులను అడగాల్సిన ప్రశ్నలు ఇవి కావు. గోళాలు ఇన్నేనా, ఇంకా ఉన్నాయా, ఏంటిది? అవసరం లేని ప్రశ్న, అక్కర్లేని ప్రశ్న, ప్రయోజనం లేని ప్రశ్న అది. అంటే అది ఒక అహంభావంతో అడిగే ప్రశ్న. అది గురువుకి తెలుసా తెలీదా అని ఒక అహంభావంతో అడిగే ప్రశ్న. తర్వాత చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళని చూడాలి, అబ్బా ఏం ప్రశ్న వేశారండి, ఓహో అని అనుకోవాలి. ఇది ఒకటి. ఈ 2 కారణాలతో అడిగేవాళ్ళు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. సద్గురువు దొరికినప్పుడు ఇదే అడిగేది.
నా జన్మ ఏమిటి, నా జీవితం ఏమిటి, నా తరణ ఉపాయం ఏమిటి, పోనీ ఏదైనా ఫ్యామిలీలో కుటుంబంలో ఏదైనా ఉంటే వాళ్ళ కష్టం ఎట్లా పరిహారం అవుతుంది, ఇది ఒక లిమిట్ ఉంది మనకి. దాని గురించి మనం ప్రశ్నించుకోవాలి తప్పించి ఏమిటిది సముద్రం లోతు ఎంత, ఆకాశం పొడవు ఎంత, ఏంటిది, ఇటువంటి ప్రశ్నలు కాదు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల. ఎందుకంటే ఇది ఒకటి కనిపించిందంటే ఇంకోటి పుడుతుంది. అన్నీ లెక్క పెట్టామనుకుంటాం నక్షత్రాలు, చిన్నప్పుడు చేసే పని ఇది. ఆకాశంలో పడుకొని అన్నీ లెక్క పెట్టినట్టుగా ఉంటుంది. 1, 2 మొదట్లో 50, 100 కనిపిస్తాయి. అట్లా చూస్తూ చూస్తూ వేలాది వేలు అయిపోతాయి నక్షత్రాలు. ఓరి ఎట్లారా లెక్క పెట్టేది అని అనిపిస్తుంది. చిన్నప్పుడు చేసిన ఈ బాల్య చేష్టలన్నీ కూడా పెద్ద అయిన తర్వాత కూడా చేస్తూ ఉంటామా? చేస్తూ ఉంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ప్రయోజనం ఉందా? ఆధ్యాత్మికంలో అయితే ప్రయోజనం లేదు. అందుకనే ఈ రాశులు అని గ్రహాలని కూడా ఎక్కువగా తలపాటు చేసుకోవద్దు. నిజమే, ఆ గ్రహ ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఏం కావాలో అది చేసుకోవాలి. ఆ శాంతి కానీ లేదంటే ఏదైనా చెప్తారు మంత్రం కానీ అది చేసుకోవాలి, అంతవరకే. ఇంకా ప్రతిదానికి ఈ గ్రహం అడ్డుపడుతోంది, నేను చేయలేను, అది అడ్డే పడుతూ ఉంటుంది. ఇంకా ఈ గ్రహం నన్ను ముందుకు పోనివ్వట్లేదు, ఇదే దీనిలోనే ఉండిపోతాం మనం. ప్రయత్నం చేయాలి అని చెప్పారు కదా ప్రారంభంలో, ఎంత చెప్పుకున్నాం దాని గురించి. ముముక్షు వ్యవహార ప్రకరణలో ప్రయత్నము దైష్టికము అనేవి రెండు కూడా పొట్టేళ్ళలాగా కొట్టుకుంటూ ఉంటాయి. దిష్టి అంటే అదృష్టం, అదృష్టము ప్రయత్నం అనేది రెండు పొట్టేళ్ళలాగా కొట్టుకుంటూ ఉంటాయి. ఎవరు గెలుస్తారు? ఏ పొట్టేలుకి నువ్వు ఎక్కువ ఆహారం పెట్టి బాగా బలంగా తయారు చేస్తావో ఆ పొట్టేలు గెలుస్తుంది అని స్పష్టంగా చెప్పారు కదా మనకి. ఆ ప్రయత్నానికి చాలా కావాలి మనకి, ఊరికే ప్రయత్నం కాదు. ఆ ప్రయత్నంలో ఒక భాగము ఇది ఈ గ్రహశాంతి, ఇది ఇవన్నీ కూడా. అంతేగాని ఇప్పుడు టైం బాగలేదు, అరే నీకు ఉద్యోగం వచ్చింది వెళ్ళి జాయిన్ అవ్వరా అంటే ఇప్పుడు టైం బాగలేదు నేను జాయిన్ అవ్వను, పోతుంది ఆ ఉద్యోగం. అదే నువ్వు ఏదో టైం బాగలేదు దానికి కొంచెం శాంతి చేసుకుని వెళ్తే బాగలేని టైం బాగైపోతుంది. భగవంతుడు నీకు ప్రయత్నం చేసే శక్తిని అందుకనే కదా ఇచ్చాడు. కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు మనం. ఇక్కడ అటువంటి భూలోకాలు అనేకం ఉన్నాయి, అది సైంటిస్టులు ఇంకా వెతుకుతున్నారు అని చెప్పడంతో ఆ మాట వచ్చింది. ఇప్పుడు ఈరోజు మంగళగ్రహము నివాసయోగ్యమైన భూమి, నివాసయోగ్యమైన గ్రహము అని చెప్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, మంగళగ్రహానికి మన శాస్త్రంలో పేరేమిటి? కుజుడు అని పేరు కదా. కుజుడు భౌమ అని కూడా పేరు. కుజ అంటే అర్థం ఏమిటి? భూమిపుత్రుడు అని. ఒక పేరులోనే చెప్పేశారు, భూమిలో ఉండే గుణాలన్నీ కూడా మంగళగ్రహంలో ఉన్నాయని ఒక పేరుతో చెప్పేశారు మహర్షులు. వాళ్ళ శక్తి ఎంతటిది అని ఆలోచించండి. భూమిపుత్రుడు కాబట్టే నివాసయోగ్యం కదా మనకందరికీ కూడా, మనం భూమిలో పుట్టిన వాళ్ళం. కుజ అని పేరు భూమికి, మంగళుడికి. భౌమ అని పేరు, భూమిపుత్రుడు అని. ఇంకేం కావాలండి? మన మహర్షుల జ్ఞాన దృష్టిని చెప్పడానికి ఇంకా ఏం నిరూపణ చేయాలి అని. ఈ రోజుకి మంగళగ్రహంలో నదులు ప్రవహించాయి, పర్వతాలు ఉన్నాయి, అక్కడ నివాసం చేయొచ్చు, అక్కడ పంటలు పండుతాయి అని సినిమాలు కూడా తీస్తున్నారు. ఓహో బ్రహ్మాండం అని సినిమాలు చూస్తున్నాం మనం. కానీ మన మహర్షుల శక్తిని మాత్రం మర్చిపోతున్నాం. ఈ మాట చెప్పాలి మనం బయట, గర్వంగా చెప్పుకోవాలి, మన భారతదేశంలో జన్మించిన మహర్షుల శక్తి ఇటువంటిది అని. పేరు చెప్పారంటే ఊరికే పెడతారండి పేరు? పిచ్చివాళ్ళు వాళ్ళేమైనా? కుజుడు అని ఎందుకు పేరు పెట్టారు? కుజ అంటే భూమికి జన్మించిన వాడు అని అర్థం. కుజుడు అంటే మనం అంటున్నాం కదా ఈరోజు సైన్స్లో మనం చదువుతూ, అవును భూమిలో ఉండే గుణాలన్నీ మంగళగ్రహంలో ఉన్నాయి అని. అంటే సూక్ష్మ దృష్టిని చూడండి, తపశ్శక్తిని చూడండి, అర్థం చేసుకోండి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, అంతే. గురువు బృహస్పతి అన్నారు, అంత పెద్ద గ్రహం అది అని. ఈరోజుకి బృహస్పతి అంటున్నా, చాలా పెద్ద గోళం అది. బృహస్పతి చాలా పెద్దగా ఉండేది. వీళ్ళకి ఎట్లా తెలిసింది? టెలిస్కోప్ ఉందా? ఏముందా? టెలిస్కోప్ అక్కర్లేదు, చాలా అల్పం వాళ్ళకి టెలిస్కోప్ అనేది. కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంటే టెలిస్కోప్ ఎందుకండి? కనిపించిన వాడికి కదా టెలిస్కోప్. అది శక్తి. ఆ శక్తిని మర్చిపోకూడదు మనం. దాన్ని అవమానపరిచి మాట్లాడకూడదు. దాని గురించి అర్థం కాలేదని చెప్పు. అది కానీ నీ దేశాన్ని గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎట్లా? ఇది నిజంగా కనిపిస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఇదేమి హోంపట్టని మంత్రించి ఇచ్చారంటే ఎవరో నవ్వుకుంటారనేది రకం కాదు. ఇది స్పష్టంగా శక్తి కనిపిస్తోంది అక్కడ.
దాన్ని మర్చిపోకూడదు. మనం మహాత్ముల శక్తిని మర్చిపోకూడదు. వాళ్ళ ఆ మాటకి అటువంటి శక్తి ఉంటుంది, గురువాక్యానికి అటువంటి శక్తి ఉంటుంది. అవుతుంది పోరా అన్నారు స్వామీజీ, అవుతుంది అంతే. అది ఎప్పుడవుతుంది, ఏం కథ, అవి చెప్పడానికి లేదు, అవన్నీ రహస్యాలు. అవుతుంది, అయ్యింది. అయ్యో అవలేదే అని 20 ఏళ్ళు తిట్టుకున్నాడు, తర్వాత ఉన్నట్టుండి అయ్యింది. చాలా ఆశ్చర్యమైంది, వచ్చాడు. ఎవరో చాలా బీదవాడు ఒకడు వస్తే, చాలా బాధపడుతూ ఒక ఆమె వస్తే, నువ్వు కోటీశ్వరాలు అవుతావు పో అన్నారు స్వామీజీ. అందరు నవ్వుకున్నారు. ఏమిటి ఈమెమిటి కోటీశ్వరాలు అయ్యేది, వీళ్ళ ఆయన అసలు ఏమి ఉద్యోగమే చేయడు అని అనుకున్నారు అందరూ. తరువాత విచిత్రంగా ఏమేమి జరిగింది అంటే, ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా దివాలా తీశారు. ఉన్నది కూడా పోయింది. స్వామీజీ అయిన 2-3 ఏళ్లలో ఉన్నదంతా పోయింది. అందరూ అనుకున్నారు, చూసారా స్వామీజీ ఆ రోజు అన్నారు, గమనిస్తూ ఉంటారు కదా చుట్టూ ఉన్న నాస్తికులు వాళ్ళు. స్వామీజీ అన్నారు, వీళ్ళు కూడా అందరితో చెప్పుకున్నారని. ఈరోజు మీరు నమ్మరు, వాళ్ళు అన్నీ పోయాయి కానీ పొలాలు మాత్రం అట్టి పెట్టుకున్నారు. ఆ పొలాలు ఈరోజు కోట్ల రూపాయలకి అమ్ముతాము అని, కొంటాము అని వస్తే కూడా అమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు లేదా ఈరోజు? అంటే నీలో కొద్దిగా ఓపిక ఉండాలి. గురువాక్యాన్ని, గురుమాటని అర్థం చేసుకోవటానికి నీకు కొద్దిగా సహనం కావాలి. ఈరోజు ఆ 20 ఏళ్ళ తర్వాత ఏమండి మీరు కోటీశ్వరులు అయిపోయారని వాళ్ళే వచ్చి అంటున్నారు. వాళ్ళు మర్చిపోయారు, అన్నవాళ్ళు మర్చిపోయారు. ఈరోజుకి వచ్చి అంటున్నారు. అవుతావు అన్నారు స్వామీజీ, ఇప్పుడు అవుతావు అప్పుడు అవుతా అన్నారా? లేదే, నువ్వు కోటీశ్వరాలు అవుతావు అన్నారు, అయ్యింది. నీకు ఆత్రం ఎక్కువ, నీకు తొందర ఎక్కువ. కోటీశ్వరాలు అవుతావు అంటే వెంటనే బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోమని దగ్గర నువ్వు 20 కోట్లు ఇస్తారనే, అట్లా కాదు. ఆయన అన్నారు, సద్గురు వాక్యం అదే అయింది 20 ఏళ్ళకి. ఈరోజు వచ్చి తిట్టిన వాళ్ళందరూ అమ్మ కోటీశ్వరాలు అమ్ముతావా పొలం అమ్ముతావా, కొంటాం. లేదు స్వామీజీని అడుగుతాను, ఏం చేస్తావు, నీకేముంది మనస్సులో, మీరు ఎట్లా చెప్తే అట్లా అయితే పెట్టుకో. దీంతో త్యాగం కూడా పెంచారు. 20 ఏళ్ళు కష్టపడ్డాను, అయిపోయింది. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు అమ్మి ఈ కోట్లు తీసుకుని నేనేం చేయాలి? నాకెవరు పిల్లజల్లా కూడా ఎవరు లేరు. స్వామీజీ పెట్టుకో అన్నారు, పెట్టుకుంటాను అంతే. వ్యవసాయం చేయగలిగితే చేస్తాను, లేకపోతే స్వామీజీకి ఇచ్చేస్తాను. త్యాగబుద్ధిని కూడా కోటీశ్వరాలు అయింది. కోటీశ్వరాలకి త్యాగబుద్ధి కూడా వచ్చింది. ఒక గురువాక్యం ఎన్ని పనులు చేస్తుంది చూడండి. అది ఆ మాటకు ఉన్న శక్తి, అది దాన్ని మనం మర్చిపోకూడదు. అలా మహాత్ములు మహర్షులు అవి చాలా గొప్ప మాటలు, వాళ్ళు ఆడే మాటలు అక్కడ. అందుకనే అనేక భూలోకాలు వచ్చి పడుతున్నాయి అక్కడ ఆకాశంలో, దాన్ని వాళ్ళు చూస్తున్నారు. అవి విచిత్రమైన ఆకారాలైన విమానాలతో ఎత్తుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అది అక్కడ ఉన్న జరుగుతున్న వింత. 4 దిక్కులను మేరువు మొదలైన కులపర్వతాలు చుట్టుముట్టి వ్యాపించి ఉన్నాయి. ఆ పర్వతాల ప్రదేశము పద్మరాగము మొదలైన మణిమయ కాంతులతో ప్రళయాగ్నిలాగా శోభిల్లుతూ ఉంది. ముత్యాల లాంటి శిఖరాల కాంతితో నిండైన హిమవత్ పర్వతం యొక్క చర్యలలో మేరు పర్వతం యొక్క బంగారపు కాంతులు పడి శోభిస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుందండి అది? ఒకసారి మానస సరోవరంలో వెళ్ళినప్పుడు ఇదే అనుభవం. అది తెల్లకొండ. మానస సరోవరం అంటే ఆ కైలాస పర్వతం వెండి కొండ కదా, రజతాద్రి అని పేరు. ఆ రజతాద్రి పైన ప్రొద్దున్నే సూర్యరశ్మి పడుతోంది. ఎలా ఉంటుంది? పగటి సూర్యుడు, ఆ సూర్యరశ్మి ఎలా ఉంటుంది? బంగారపు రంగులో ఉంటుంది. అది కూడా విచిత్రం ఏమంటే, మనం ఏదైనా ఒక రశ్మి పడినప్పుడు ఏదో ఒక భాగం మీద పడుతుంది. ఇది ఒక చాలా గమనించదగ్గ విషయం. ఇక్కడ కైలాస మానస సరోవరంలో అటువైపు నుంచి పడింది అనుకోండి, అటువైపు వాళ్ళకి కనిపిస్తుంది. ఇటువైపు నుంచి పడింది అనుకోండి, ఇటువైపు నుంచి మనం చూస్తే కనిపిస్తుంది. కానీ ఆ కైలాస పర్వతం మీద ఉదయ కిరణాలు పడతాయి కదా, పూర్తిగా పర్వతం చుట్టూ పడతాయి. పూర్తిగా పడి ఆ శివుడి మీద ఒక కిరీటం పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. బంగారపు కిరీటం పెడితే, శివుడు తెల్లగా ఉంటాడు కదా, ఆ తెల్లగా ఉండే శివుడి మీద ఒక బంగారపు కిరీటం చిన్నది కాశీలో పెడతారు. అట్లా ఆ భావన అక్కడ కలిగింది. అటువంటి పర్వతాలని వాళ్ళు చూస్తూ, హిమవత్ పర్వతం మీద స్వర్ణమయ కాంతులు పడుతూ ఉండటం చూస్తూ అలా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నారు. ఇది మేము చూసాం కైలాసం. సూర్యుడు అటువైపు నుంచి వస్తున్నాడు. సూర్యుడు అటువైపు నుంచి వస్తే ఏమవ్వాలి? అటు ఉన్న వాళ్ళకి కనిపించాలి. పర్వతం మీద పడే రశ్మి అటు ఉన్న వాళ్ళకి కనిపించాలి. కానీ సూర్యుడు అటు నుంచి వస్తూ మాకు చుట్టూ కనిపించడం ఏంటి విచిత్రం? ఇవన్నీ మహాత్మ్యాలు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ శక్తులు. కైలాస మానస సరోవరం అంటున్నాం. అక్కడికి మనస్సు సంచారం చేస్తోంది, అక్కడికి వెళ్తోంది.
ఎప్పుడు తలుచుకుంటే ఎప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడు మనం అక్కడికి వెళ్ళొచ్చు. అటువంటి ప్రదేశం అది. అందుకే మానస సరోవరం, మనస్సుతో ప్రయాణం చేయాల్సిన సరోవరం అది. మాటి మాటికి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. స్వామిజీ ఇంకొకసారి మానస సరోవరానికి వస్తారా అంటే, పోరా, నేను ఎప్పుడు అక్కడే ఉన్నాను, నా మనస్సు అక్కడే ఉంది అన్నారు స్వామిజీ. మానస సరోవరం కదా, స్వామిజీ మనస్సు అక్కడే ఉంది. అది మనస్సుతో ప్రయాణం చేయాల్సిన సరోవరం అది. మీరు కూడా చేసిరండి. చదువుతారు, పుస్తకాల్లో చదువుతారు కదా, టీవీలో చూస్తారు. అదే భావన చేయండి. పోనీ అది దానికన్నా ఎక్కువ భావన చేయండి. అదైతే కొద్దిగానే చూస్తాం, అదే వస్తుంది మనకి. అదే మనం తలుచుకుంటే ఏదైనా చూడొచ్చు, మనం ఎంతైనా చూడొచ్చు. ఇంకా దానికన్నా గొప్ప అందాన్ని చూడొచ్చు. అందుకని వెళ్ళలేదే అని బాధపడద్దు, అయ్యో వెళ్ళలేకపోతున్నామే అని బాధపడద్దు. మనస్సుతోనే వెళ్ళండి. మానస సరోవర యాత్ర మీకు అందరికీ మానసికంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.